for a longer day. People feeling like the light has just come. We must never stop the way. హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది రాధి. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. సో ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అసలు ఒక్కసారి ట్రై చేశారంటే మీరే నాకు చెప్తారనమాట కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఈ వీడియో చూడాలంటే అంతకంటే ముందు మనం అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వాలి ఈ వీడియోకి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. రాదే. హాయ్ అండి, ఏం చెప్పాలి? వెల్కమ్ మై ఛానల్ ఆది రాదా. అవన్నీ వద్దు, ఈ నుంచి చెప్పుకుందా. మెంతుకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవాలి. నాతొక్కటే ఉంది కాడ మళ్ళీ అయితే నేనైతే అమ్మతో చెప్పిద్దామని ట్రై చేశాను, బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. సో మనమైతే వీడియో అయితే చివరి వరకు చూద్దాం, ఓకేనా? ఫస్ట్ అయితే వీడియో ప్రాసెస్ అయితే చెప్తాను. మా అమ్మ వచ్చేసి 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకుంది అనమాట. గోరు చిక్కుళ్ళు అంటారు కదా, సంథింగ్ చాలా చాలా అని కూడా అంటారు. నాకైతే జస్ట్ చిక్కుడుకాయలని మాత్రమే తెలుసు. సో చిక్కుడుకాయలతో ఉడకబెడుతుంది. అందులోకి వచ్చి మసాలాకైతే కొబ్బరి అండ్ ఆనియన్ అండ్ అల్లం కొంచెం కొత్తిమీర ఈ 4 వేసి దంచుతుంది అనమాట. చాలా అంటే చాలా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి ఫస్ట్ అయితే మనము. సో అది దంచుకునేసరికి మనకైతే చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి కదా బాగా. సో మరీ బాగా ఉడకబెట్టుకోకూడదండి, జస్ట్ ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టుకుంటే చాలు. మళ్ళీ మనకు కర్రీలోకి ఉడకాలి కాబట్టి ఎక్కువసేపు, అందుకని చెప్పేసి జస్ట్ లైట్గా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. అలాగే మనం తర్వాత మసాలా పేస్ట్ దంచుతున్నాం కదా, సో మనం మసాలా పేస్ట్ అయితే కూడా రెడీ అయిపోతుంది. చాలామంది మిక్సీలో వేస్తారు, అఫ్కోర్స్ నేను కూడా మిక్సీలో వేస్తాను, ఎందుకంటే దంచను నేను కూడా త్వరగా. కానీ మా అమ్మని మిక్సీలో వేద్దామంటే అసలు ఒక రాగానే ఒప్పుకోదనమాట. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇక్కడ మసాలా అయితే దంచుతానే ఉంది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు. మా అమ్మ చెప్పింది వాయిస్ ఓవర్ ఎలా ఉంది, ఒక్క నిమిషం చెప్పింది కదా. సో చెప్పిద్దాం అనుకున్నాను కానీ పూర్తిగా అమ్మతోనే ఆవిడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్లో మనం ఎలా కన్ఫ్యూజ్ అవుతామో ఇప్పుడు అమ్మ కూడా అలాగే కన్ఫ్యూజ్ అయిందనమాట. సో ఈ కర్రీ అయితే అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా, రొట్టెలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో మన కర్రీ అయితే రెడీ అవ్వడానికి అయితే ముందు ప్రాసెస్ చూద్దాము. ఇక్కడైతే ఒక టమాటా కట్ చేసింది సన్నగా, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు అండ్ తగినంత కారం వేసుకోవాలి. మేమైతే స్పైసీగా తింటామని ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. అమ్మ అయితే స్పైసీగానే చేస్తుంది కాబట్టి మీరు తగినంత కారం తీసుకోండి. చాలామందికి కర్రీ తెలియదో నాకైతే తెలియదు, కానీ నేను ఒకసారి వీడియో చూపిద్దామని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కోసం అనేసి వీడియో తీశాను అనమాట. అందులోకి అయితే మనం దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, సో అది వేసిందమ్మ. ఈ కర్రీ పెద్దవాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాను కదా, అది ఎందుకు అనేది కూడా చెప్తాను. ఒకసారి చివరి వరకు అయితే వీడియో చూస్తూ ఉండండి. ఇవన్నీ పాతకాలం నాటి వంటలు, నాకు తెలిసి ఇప్పటి కాలం నాటి అయితే కాదు. అవి మీ అందరికి కూడా తెలుసు కదా. ఇంకా అమ్మ అయితే చిక్కుడుకాయలు ఉడకబెట్టేసింది కదా, ఆ చిక్కుడుకాయలు ఇక్కడ నేనైతే గిన్నెలో వేసేస్తుంది. మనం మసాలా కర్రీ కూడా అంతా గిన్నెలో పెట్టాం కాబట్టి ఈ చిక్కుడుకాయలు కూడా గిన్నెలో వేస్తుంది. ఇంకా మనం అలా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. అమ్మ అయితే కలపలేదు, డైరెక్ట్గా ఆయిల్ పెట్టేస్తుంది, ప్యాన్ పెట్టేసేసి అందులో వేసేస్తుంది. ఇంకా ఇక్కడైతే మనము అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా, సో మనకు ఆయిల్ పెట్టేసింది అనమాట. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి, అలాగే వేసినామంటే వేయకూడదు. ఇది బాండి కొంచెం మందం కాబట్టి మనం హైలో పెట్టేసుకుందాం, ఆయిల్ త్వరగా కూడా హీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం మసాలా పేస్ట్ని ఉప్పు కారం అంతా కూడా ఫస్ట్ కలిపేసుకోవచ్చండి, కానీ మీకు చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా వేసేసాము డైరెక్ట్గానే. లేదు మనం మొత్తం కలిపేసి ఆయిల్లో వేసుకోవచ్చు అంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇంకెక్కడైతే మనం మసాలా పేస్ట్ అంతా కూడా
కలుపుకుంటూ ఉన్నామన్నమాట. మొత్తం కూడా ఒకసారి 2 అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, మొత్తం ముక్కలకు పట్టాలి కదా. సో అందుకని చెప్పేసి మనం మసాలా కలిపిన గిన్నెలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాము. ఎందుకు అంటే మళ్ళీ సపరేట్గా తీసుకునే కంటే అదే గిన్నెలో అయితే మనకు మసాలా అనేది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ముందుగానే మనం మసాలా అనేది గిన్నె ఉంటుంది కదా, అందులో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం ఫస్ట్ అయితే. అలా పోసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మెంతికూర అయితే తీసుకుందాం. మనం చెప్పిన ప్రాసెస్ ఏంటి, చిక్కుడుకాయ మెంతికూర కర్రీ అని చెప్పాను కదా. సో ఇక్కడైతే నేనైతే మెంతికూర తీసుకున్నాను అనమాట. 1/4 కిలో చిక్కుడుకాయలకు 2 కట్టలు మెంతికూర ఏమో తీసుకుంది అమ్మ. సో అది కూడా ముందుగానే మనం సన్నగా ఒలిచి పెట్టేసుకున్నాము. చాలామందికి తెలుసు మెంతికూర తోటి మెంతికూర పప్పు, మెంతికూర పచ్చడి సంథింగ్ ఇలా చేస్తారు. కానీ మనం ఈరోజు చిక్కుడుకాయ మెంతికూర కర్రీ 2 కలిపి చేస్తున్నాం అనమాట. సో నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ మారాయి కాబట్టి కొంచెం కోల్డ్ చేసినట్టుంది, అండ్ అలాగే కొంచెం గొంతు రాసినట్టు కూడా అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడైతే ఫస్ట్ అయితే కర్రీ అయితే పెట్టేసాం కదా, ఒకసారి కర్రీ అయితే చూసేద్దాము. సో కర్రీ అంతా కూడా బాగా ఉడుకుతుంది మనకి ఇప్పుడిప్పుడే. సో ఆ కర్రీ ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా తీసుకున్న మెంతికూరని 2-3 టైమ్స్ బాగా వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మా అమ్మ 2-3 టైమ్స్ బాగా కడిగేసేసి ఉడుకుతున్న చిక్కుడుకాయలలో మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న మెంతికూర వేసేస్తుంది. సో డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయండి కర్రీ. జొన్న రొట్టెలకైనా, సొద్ద రొట్టెలకైనా, చపాతీలోకి చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు చపాతీ కూడా చేసుకున్నాం అనమాట ఆల్రెడీ. సో ఇంకా అలాగా వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ మనము మెంతికూర వేసుకున్నాం కదా, సో దాన్ని అలా తిప్పుతూ ఉండాలన్నమాట. అలాగే వదిలేస్తే మళ్ళీ మనకు బాండి అడుగంటుకోవచ్చు, సంథింగ్ ఇలా జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి అలా మనం కలుపుకుంటూ ఉంటే సో ఏ ప్రాబ్లం ఉండదండి. ఇంకా ఫైనల్గా అయితే మన కర్రీ అయితే దగ్గర పడుతుంది అనమాట. సో యాక్చువల్గా అందరూ అనేది ఏంటంటే రవ వాయిస్, నా వాయిస్, ఇప్పుడు మీరు మా అమ్మ వాయిస్ కూడా విన్నారు కదా, మా ముగ్గురికి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట. సో అందరికీ ఒకేలాగా ఉండదు కదా, సో అది చెప్దామనిపించింది చెప్పాను నేను. ఇంకా అక్కడ మన చిక్కుడుకాయ అయితే ఉడికిపోతుంది కదా, అందులోకి మళ్ళీ లాస్ట్ టైం ఫైనల్గా అయితే మసాలా అయితే యాడ్ చేద్దాము. ధనియాలు, తెల్లగడ్డలు అనమాట. సో మేమైతే ఈ 2 వేస్తాం. కొంతమంది ఏంటంటే బియ్యం కూడా వేసుకుంటారు. సో అది ఆప్షన్, మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు. ఒకవేళ బియ్యం వేసుకుంటే కనుక వేయించుకొని ధనియాల పొడిలో వేసుకోవాలి ఫస్టే. సో అలాగా మనకు చిక్కుడుకాయ కర్రీ అనేది దగ్గర పడుతుంది కదా, సో దగ్గర పడేటప్పుడు వేసుకోవాలి ధనియాల పొడి అనేది. సో ఆ ఫ్లేవర్ అనేది అప్పుడే వస్తుంది అనమాట, దానికైతే చాలా బాగుంటుంది కర్రీ. అప్పుడు ముందుగానే వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే కర్రీ అనేది అంత బాగోదండి, అసలు అలా వేసుకోకూడదు కూడా. దగ్గర పడేటప్పుడే వేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనకు కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. సో ఐ హోప్ యూ అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో చిక్కుడుకాయ కర్రీ చూసారు ఎలా ఉంది, మనం మటన్ కంటే కూడా బాగుంటుంది తెలుసా. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. మటన్, చికెన్ కంటే కూడా చాలా 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 బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్లో వస్తుంది మనకి మెంతికూర చిక్కుడుకాయ కర్రీ అనేది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ అండి.